ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన కొడుకు వద్దని మందలించిన తల్లినే హతమార్చిన అత్యంత దారుణమైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. మల్కాపురం కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కోస్ట్ గార్డ్ కమాండెంట్ బల్ఫీర్ సింగ్ పెద్ద కుమారుడు అన్మోల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటున్నాడు. తల్లి అతన్ని మందలించి మొబైల్ ల్యాప్టాప్ ను తీసుకుంది. ల్యాప్టాప్ మొబైల్ తనకు తిరిగి ఇవ్వాలంటూ అన్మోల్ సింగ్ తల్లితో గొడవ పడ్డాడు. దీంతో ఘర్షణ జరిగి దగ్గరలో ఉన్న కత్తి తీసి తల్లి అల్కా సింగ్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందడంతో తలుపు తాళాలు వేసి అన్మోల్ సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు మల్కాపురం సిఐ విద్యాసాగర్ తెలియజేశారు. కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అల్కా సింగ్ అనే ఒక మహిళ, వైఫ్ ఆఫ్ బల్బీర్ సింగ్, ఇతను కమాండెంట్, ఇతను భార్య నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో హత్యకు గురైనట్లు మనకి లేట్ నైట్ సమాచారం వచ్చిందండి. దాని మీద మనం దర్యాప్తు చేస్తున్నామండి. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే ప్రాథమిక దర్యాప్తులో అల్కా సింగ్ అనే ఆవిడకి 2 కొడుకులు ఉన్నారు. భర్త కమాండెంట్ గారు ఒక 2 డేస్ బ్యాకే ఒరిస్సా దగ్గర భువనేశ్వర్ దగ్గరలో ఏదో ఊర్లో ఆన్ డ్యూటీ, బాల్సోర్ కానీ పరదీప్ కానీ ఆన్ డ్యూటీకి వెళ్ళారండి. ఇంట్లో అల్కా సింగ్ వాళ్ళ 2 కొడుకులు ఉన్నారండి. అనుమోల్ సింగ్ అని పెద్ద కొడుకు, చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్, వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే ఆ సమయంలో 4 to 6 సమయంలో పెద్ద కొడుకే ఉన్నాడు. పెద్ద కొడుకు కొద్దిగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఎప్పుడు చదవకుండా ఆన్లైన్ గేమ్స్ సెల్లుకి ల్యాప్టాప్ మీదే ఉంటున్నాడని తల్లిదండ్రులు ఏంటంటే ల్యాప్టాప్ సెల్లు తీసుకున్నారు. ఆ విషయమై తల్లితో గొడవ జరిగింది. కుర్రాడికి గొడవ జరిగిన తర్వాత అతనే చంపి ఉంటాడు, కత్తితో పొడి చంపి, ఏదైనా షార్ప్ వెపన్ వాడి చంపి ఉంటాడని కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారండి.